ఏంటి జగన్ గారి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం పైన ఏం చెప్తారు? సార్ మీకు ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ భద్రత అంటే వాళ్ళకి భద్రత ఇచ్చేటువంటి అసలు ఇష్టం ఉందా లేదా అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు అన్ని గమనించుకుంటే వాళ్ళకి భద్రత ఇవ్వడం ఇష్టం లేదు. అండ్ మోర్ ఓవర్ డైరెక్ట్ గా ఏం చెప్తున్నారు అని అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన దృక్పథాలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి క్రియేట్ చేస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ కానీ గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది. మళ్ళీ చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది ఈ కూటమి ప్రభుత్వం వల్ల. ఎవరు పడితే వాళ్ళు కార్ మీదకి వచ్చేస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు అంటే సీన్ క్రియేట్ చేసేటప్పుడు మీరు చూసుకుంటే అబ్జర్వ్ చేసుకుంటుంటే ఒక కార్ కింద ఎవరో వ్యక్తి పడిపోయారని చెప్పేసి ఇవాళ ఆయన కాన్వాయ్ ని సీజ్ చేసి తీసుకెళ్లిపోయారు. మరి ఎస్పీ గతంలో చెప్పినప్పుడు ఆయన ఒక కార్ నెంబర్ చెప్పారు, అది కూడా సీజ్ చేసి అక్కడే ఉంచారు. అంటే వీళ్ళకి ఒక ఏ బిసి అని ఉంటుంది. ఏ అవ్వకపోతే బి అవ్వకపోతే సి, ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి నా ఆయన ఏదో ఒక విధంగా అన్ని ఒంటరిగా చేసి హోల్డ్ చేసి, అంటే వీళ్ళు చిన్నపిల్లలు అనుకోవాలో మళ్ళీ ఎక్స్పీరియన్స్ అనుకోవాలో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్ బెల్ ఆపితేనో లేకపోతే సెక్యూరిటీ ఇవ్వకపోతే ఆయన ఆగే మనిషా సార్? ఆయన ఆగుతారా? మీరు సెక్యూరిటీ జెడ్ కేటగిరీ ప్రకారం 58 మంది 59 మంది సెక్యూరిటీని ఇవ్వాలి. మీరు ఇవ్వలేనని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ని ఒక తెల్ల శ్వేతపత్రం మీద రిలీజ్ చేయమనండి. 1,32,00,000 మంది ఆయనకి సెక్యూరిటీగా రెడీగా ఉన్నారు. ఇవాళ గుంటూరు విషయంలో వెళితే సార్, గుంటూరు మిరప రైతుల కోసం వెళ్తే అక్కడ మీరు సెక్యూరిటీ ఇవ్వకపోతే ఎవరు ఆయనని భద్రంగా ఇంటికి తీసుకొని వచ్చారు ఎవరు అని అంటే కార్యకర్తలే. రోప్ పట్టుకొని మరి ఒక చంటి బిడ్డని ఎలాగైతే ఇంటికి తీసుకెళ్తారో అలాగా జాగ్రత్తగా తీసుకెళ్ళింది ఎవరనంటే కార్యకర్తలే సార్. మీరు చెప్పే మీ మాటల ప్రకారం ఇంత సీనియర్ ఎక్స్పీరియన్స్ అని చంద్రబాబు నాయుడు గారేమో భూస్థాపితం చేస్తానో అంటారు. 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆయన బుచ్చయ్య చౌదరి గారేమో తల నరికేస్తానో అంటారు. అయ్యన పాత్రుడు గారేమో అరే ఓడిపోలే కదా చచ్చిపోలేదురా అని అంటాడు. ఇంకా ఈ పవన్ కళ్యాణ్ అయితే తొక్క తీస్తా తాడ తీస్తా నార తీస్తా అని మాట్లాడుతుంటే ఏం సార్ ఈ అన్యాయం? రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు? సెక్యూరిటీ మీకు ఇవ్వలేదని ఇష్టం లేకపోతే చెప్పేసేయండి ఓపెన్ గా, మాకు సెక్యూరిటీ ఇవ్వడం ఇష్టం లేదు అని. ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని కల్పించాలనే కుట్ర ఉందా? పాయింట్ నెంబర్ 1. ఓకే ఉంది అని మాట్లాడుకుంటున్న సమయంలో, బహిరంగంగానే మాట్లాడుకుంటున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఇక బయటికే రాకూడదు అని అంటే 100% సార్, బయటికి రాకుండా ఉంటారా? ప్రజల్ని కలవకుండా ఉంటారా? బయటికి రాకూడదు అనేది వీళ్ళ ఉద్దేశమే అయితే వీళ్ళే దగ్గరుండి ఆయన పాదయాత్రకి రెడ్ బుక్ శ్రీకారం చుట్టారని నేను అంటాను సార్. మీరు ఈ వెహికల్ ని సీజ్ చేస్తేనో లేకపోతే ఆయనకి సెక్యూరిటీ ఇవ్వకపోతేనేమో ఆయన బయటికి రాకుండా ప్రజల పక్షాన పోరాడకుండా ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్తున్నా కదా సార్, ఇలా రాకపోతే ప్రజల్లోకి వస్తారు. ఆయన ప్రజలతో 24/7 ఉంటారు, పాదయాత్ర చేస్తారు. మీరు దగ్గరుండి ఆయన పాదయాత్రకి శ్రీకారం చుట్టిన వాళ్ళు అవుతారు. అందులో డౌట్ ఏముంది సార్? మేము కాపాడుకుంటాం మా నాయకుడిని, మా కార్యకర్తలు కాపాడుకుంటారు. మీకు చేత కాకపోతే ఆయన మీద చిన్న గాలి దూరి తగిలినా కూడా రాష్ట్రం రావాల కష్టం అవుతుంది. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. మీరు ఆయన ఏకంగా చంపేద్దాం, పాతేద్దాం, నా తల నరికేద్దాం అని అంటే ఎందుకు సార్? 4 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 1,32,00,000 మంది ఆయనకి ఓట్లేసినటువంటి జనాలు వీళ్ళందరూ ఊరుకుంటారనుకుంటున్నారా? ఇదే మాట హోంమంత్రి అనిత గారు ఏమన్నారంటే జనాలు ఎంతమంది వస్తున్నారో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా మీకు? గవర్నమెంట్ కి ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ లేదా అని చెప్పి మాట్లాడారు కదా. హోంమంత్రి గారిని అడుగుతున్నాను, మీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ఎంతమంది జనాలు వస్తారని తెలీదా? అంటే మీ మాత్రం ఎలా ఉంటాయంటే వీళ్ళన్ని ప్రవచనాలు సార్. మనం మాట్లాడితే బూతులు అన్నట్టుగా మాట్లాడతారు. మీరు మాత్రం మహానటి పర్ఫార్మెన్స్ ఇచ్చేయచ్చు. అప్పటికి ఇప్పటికి గవర్నమెంట్ ని నీచ రాజకీయాలంట, దిగజారిపోయే రాజకీయాలంట. మరి మీరు చేసే రాజకీయాలు ఏంటండి? దిగజారుడు రాజకీయాలు కదా. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పుకుంటున్నటువంటి మీకు ఒక ఎక్స్ సీఎం కి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలని తెలీదా? మీరు వేసినటువంటి కమిటీలోనే ఆయనకు ప్రాణహాని ఉంది అని చెప్పి లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఎంత సెప్టెంబర్ కి ఇప్పటికి ఎంత సార్ జూన్
7-8 నెలల్లోనే ఆయన పైన రిపోర్ట్లు మారిపోతాయా? ఆయన పైన రాయితో కంటి పైన దాడి చేసింది కూడా అదే ఉంది, కత్తితో దాడి చేసింది ఉంది, ఆ రిపోర్ట్లు ఉన్నాయి. ఇన్ని జరిగిన తరువాత కూడా ఏం ప్రాబ్లం లేదు, ఆయన ప్రాణాలకు ఏం ముప్పు లేదు అన్నట్టు మాట్లాడడం అనేది పైగా ఉన్న భద్రతను తొలగించడం. అంటే ఆ తాటికాయని వేసినటువంటి కుర్రవాళ్ళ మీద మినిమం కేసు కూడా ఫైల్ చేయలేదు సార్. గుర్తు చేశారు కాబట్టి ఒక విషయం సరదాకి సరదాకి విసిరన్న ఆ విషయం ప్రజలకు కూడా ఒకసారి వినిపించాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూపించమనండి సార్.